మొత్తం మాకు నీట్గా న్యాయం జరిగినట్టే లేదన్నారా అమ్మా అవుతుంది లేదు శ్రీకాకుళం జిల్లా హీరాలో వంశధార ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. నిర్వాసితుల ఆందోళనతో హీరాలో హై టెన్షన్ నెలకొంది. ప్రాజెక్టు పనులను అడ్డుకున్న నిర్వాసితులు విధ్వంసానికి పాల్పడ్డారు. యంత్రాలను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రాజెక్టు ఏరియాను దిగ్బంధించారు. విధ్వంసానికి పాల్పడ్డ వారి కోసం గాలింపు చేపట్టారు. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ సర్కార్ వంచింది. జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రాజెక్టు పరిధిలోని 29 నిర్వాసిత గ్రామాల సమస్యలను పట్టించుకోకుండా ప్రాజెక్టు పనులు చేస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. వంశధార ప్రాజెక్టు కారణంగా 29 గ్రామాలకు చెందిన వేలాది మంది ఇళ్లు భూములు కోల్పోయారు. 10,000 మంది రైతుల నుంచి 6,000 ఎకరాలను సేకరించారు. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం, ఆర్ఆర్ ప్యాకేజీలకు సంబంధించి 10 ఏళ్ల క్రితం నాటి అంచనాలతో కొద్దిమేర చెల్లింపులు జరిగాయి. అయితే ఇప్పటికీ వేలాది మంది పరిహారం ప్యాకేజ్ అందలేదు. వంశధార ప్రాజెక్టు కోసం ఇల్లు పొలాలు పోగొట్టుకున్న నిర్వాసితులకు పరిహారం పూర్తిగా ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు మొదలుపెట్టడం స్థానికంగా చిచ్చురాజేసింది. ప్రాథమిక అంచనా ప్రకారం 420 కోట్ల రూపాయల మేర నిర్వాసితులకు అందజేయాల్సి ఉంది. అయితే ఇదేమీ పట్టించుకోకుండా ప్రాజెక్టు పనులు ఎలా చేస్తారని స్థానికులు నిలదీస్తున్నారు. 29 గ్రామాల ప్రజలు ఏకమై ఉద్యమ బాట పట్టారు. కర్రలు, బరిసెలు, ఇనుప రాడ్లు, కారం పొడి, మిరియాల పొడి పొట్లాలు, పెట్రోల్, కిరోసిన్ చేతబట్టి ఆందోళనకు దిగారు వంశధార నిర్వాసితులు. పనులు నిలిపివేయాలని హెచ్చరిస్తూ ప్రాజెక్ట్ ఏరియాలో వాహనాలను తగలబెట్టారు. కట్టలు తెంచుకున్న జనాగ్రహం ముందు కాఠీలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. వేల సంఖ్యలో దూసుకొచ్చిన జనాన్ని వందల సంఖ్యలో ఉన్న పోలీసులు నిలువరించేందుకు సాహసించలేదు. ఆందోళనకారులు సుమారు ఒక 4-5 వేల మంది ఒకేసారి మొక్కముడిగా కర్రలు, కత్తులు పట్టుకొని వచ్చి ఈ సోమా కంపెనీ తాలూకా సామాగ్రి మీద దాడి చేయడం జరిగింది. ఎక్కడికెక్కడికే ప్రివెంట్ చేస్తున్నాము. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో ఉంది. నిర్వాసితులు వాళ్ళ తాలూకా సమస్యలు ముందుగా పరిష్కారం చేసి తర్వాత పనులు చేసుకుని మాకు ఎటువంటి ఆటంకం లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. త్వరలో ఇదంతా కూడా పరిష్కారం అవుతుంది. బలగాలు సబ్సిడీగా ఉన్నాయండి, వర్షంలో కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. కంట్రోల్ చేస్తామండి. వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ముందు తమకు పూర్తి పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. భూములు, ఇళ్లు లాక్కొని తమ ఉపాధిని దెబ్బతీసిన పాలకులు పరిహారం ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు నిర్వాసితులు. మాకు రావాల్సిన డబ్బులు మాకివ్వండి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అంతవరకు ప్రాజెక్టు పనులు సాగనివ్వబోమని తేల్చి చెప్పారు నిర్వాసితులు.
నిర్వాసితులకు న్యాయం చేయకుండా ప్రాజెక్టు పనులు ఎలా చేపడతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రులు పరిహారం సంగతి ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు నిర్వాసితులు. ప్రాజెక్టు కారణంగా సర్వం కోల్పోయిన తమకు న్యాయం జరిగేంత వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు నిర్వాసితులు. శ్రీకాకుళం జిల్లా హీరాలో వంశధార ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. నిర్వాసితుల ఆందోళనతో పనులు ఆగిపోయాయి. 29 నిర్వాసిత గ్రామాల ప్రజలు తమకు న్యాయం చెల్లించాలి, తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించాలి, పునరావాసం కల్పించాలి, తమ సమస్యలు తీర్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు మొదలు పెట్టుకోండి అంటూ ఆందోళన చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం మనకు అందిస్తారు. సత్యం, శ్రీకాకుళంలో 29 గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనకు సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించారా? ప్రస్తుతానికి అయితే అధికారులు ఎవరు స్పందించలేదు సరిగదా. ఇటు పాలకులు గాని అటు జిల్లా యంత్రాంగం గాని అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. 10 ఏళ్లుగా నిర్లక్ష్యపు నీరులో కొట్టుమిట్టాడుతున్న వంశధార ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నటువంటి యోచనలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు అయినటువంటి 29 గ్రామాల ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఆర్ఆర్ ప్యాకేజీలు అయితేనేమి, పునరావాసం అయితేనేమి, అదే వసతుల కల్పన విషయంలో 420 కోట్లు మంజూరు చేసింది. అయితే ఆ మంజూరు చేసినటువంటి మొత్తాన్ని ఇప్పటి వరకు అంచనాలు రూపొందించి ఎవరెవరికి మొత్తం ఇవ్వాలనే విషయంపై ఇప్పటికీ ఒక లెక్క తేల్చకుండా మరోవైపు దుందుడుకు చర్యగా ప్రాజెక్టు పనులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు చేస్తున్నటువంటి చర్యలు ఖండించినటువంటి నిర్వాసితులంతా నాయకత్వం లేనటువంటి ఉద్యమంతో గ్రామాలన్నీ చీమల దండల్లా కదిలి తమ సమస్యలను పరిష్కరించిన అనంతరమే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి, లేకపోతే తమ ఎట్టి పరిస్థితులు ఇప్పటికే సర్వస్వం కోల్పోయాం. భూములు సుమారు 6,000 ఎకరాలు 10,000 మంది రైతుల నుండి సేకరించినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు సరికదా. ఇలా అంచనాలు కూడా వేశారు. ఆ అంచనాలు కూడా ఇప్పటివరకు అందే పరిస్థితి. ఈ నేపథ్యంలో పనులకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం తమకు ఇవ్వాల్సినటువంటి పరిహారం విషయంలో ఎందుకు చొరవ చూపట్లేదు? ఇటీవల జిల్లాకు ఇచ్చేసినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయితేనేమి, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు అయితేనేమి ప్రాధాన్యత ప్రాజెక్ట్ నిర్మించాలి, జూన్ నాటికి రైతులకి నీరు ఇవ్వాలనే యోచనతోనే ముందుకెళ్తున్నారు. కానీ 29 గ్రామాలకు సంబంధించిన 10,000 మంది రైతులు, 25,000 మంది ప్రజల సమస్యలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు పోయింది, ఇల్లు కోల్పోయాం, సర్వస్వం కోల్పోయిన తమకు ఇటువంటి నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమం? ఇప్పటి వరకు నాయకులు తమకున్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో నిర్వాసులంతా ఈ రోజు నాయకులు ఎవరు మాకు వద్దు, మాకు మేముగా తమ సమస్యను పరిష్కరిస్తాం అనుకుంటూ నిన్న ఉద్యమం బాట పట్టారు. ఆ నేపథ్యంలోనే ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సోమా కంపెనీ, అదేవిధంగా పవర్ కంపెనీకి సంబంధించినటువంటి యార్డులో ఉన్న వాహనాలన్నీ యంత్రాలను ధ్వంసం చేసి అగ్ని కిరణాల మధ్య ఆ వాహనాలన్నీ దగ్ధం చేశారు. అదేవిధంగా దొరికిన వారిని దొరికినట్టు చిరుగుబాగే పరిస్థితి. ఎందుకంటే పోలీసులు వందల సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఉద్యమకారుల ముందు పోలీసులు ప్రేక్షపాత్రం వహించాల్సిన పరిస్థితి ప్రజెంట్ అయితే ఇర్మన్లో ప్రాంతం అంతా కూడాను పూర్తి స్థాయిలో కర్ఫ్యూను కల్పిస్తోంది. రైట్ సత్యం. Hey!